సురేఖ తన ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పి ఉంటే బాగుండేది. అలా చేయలేకపోయింది. పోనీ పెళ్లి తర్వాత శ్రీరామ్కి దూరంగా ఉన్నా బాగానే ఉండేది. అలా కూడా చేయలేకపోయింది. ప్రేమానురాగాలు భయాల వల్ల ఆమె జీవితం సమస్యల వలయంలో చిక్కుకుంది. మరి విషయం అటో ఇటో తేలిపోవాలనుకున్న శ్రీరామ్ ఏం చేశాడు? ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన సురేఖ రమేష్ చంద్రను తడిమి చూసింది. ఏమైంది అని అడిగాడు. ఏదో పీడకలు వచ్చిందని చెప్పింది. కలేగా మరేం లేదులే, కంగారు పడకు అంటూ ధైర్యం చెప్పాడు. మళ్లీ ఆమెను ఓదార్చి పడుకోబెట్టాడు. ఆ రోజు ఆమెకి సరిగా నిద్ర పట్టలేదు. భర్తను ఆఫీసుకు పంపించాక శ్రీరామ్ దగ్గరకు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుండగా ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ఒక్కసారిగా షాక్ అయింది. కంగారు పడుతూ శ్రీరామ్ ఫ్లాట్ దగ్గరకు వచ్చింది. లోపలికి వెళుతుండగా వాచ్మెన్ అడ్డుకున్నాడు. మీరక్కడికి వెళ్ళకండి, బాబును ఆశ్రమంలో చేర్పించాడు, మీరొస్తే ఈ లెటర్ ఇవ్వమన్నాడు అంటూ లెటర్ ఇచ్చాడు వాచ్మెన్. సురేఖ ఏడుస్తూ ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి శ్రీరామ్ను చూసిపోతాను అంటూ వాచ్మెన్ ను బతిమలాడింది. ఎవరికంటా పడకుండా ముసుగు వేసుకుని వెళ్ళింది. కట్టలు దిగే కన్నీళ్లను బలవంతంగా అణిచివేస్తూ చివరిసారి అతన్ని చూసింది. నిర్జీవంగా పడి ఉన్న అతనిపై పడి ఏడవాలనిపించింది ఆమెకు. కానీ అలా చేయలేకపోయింది. శ్రీరామ్ రాసిన లెటర్ పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంటికొచ్చి లెటర్ తీసి చదివింది. రేఖ, నిన్ను వదిలి నేనుండలేను. నీ భర్తను వదిలి నువ్వు రాలేవు. నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేదు. అందుకే వెళ్లిపోతున్నా. నీకెప్పుడైనా నేను గుర్తొస్తే ఆశ్రమానికి వెళ్లి నా కొడుకును చూసిరా అని రాశాడు శ్రీరామ్. శ్రీరామ్ ఆత్మహత్య చేసుకోకుండా రేఖకు దూరంగా వెళ్లిపోయి ఉంటే ఈ కథ మరోలా ఉండేది. రేఖ అతన్ని మర్చిపోయి తన భర్తతో జీవితాన్ని పంచుకునేది. శ్రీరామ్ వేరే యువతని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉండేది. చాలా ప్రేమ వ్యవహారాల్లో విషాద పరిస్థితులు తలెత్తున్నాయి. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది సర్దుకుపోయి బతికేస్తుంటే మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రేమించడం తప్పు కాదు. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకపోవడం వల్లే ఈ